జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో చేసింది ఏంటంటే ఒకటి చీపు లిక్కర్ అమ్ముకోవడం, రెండోది ఇసుక అమ్ముకోవడం, మూడోది ఎక్కడున్న ప్రాజెక్టులన్నీ మూలన దోసేయటం. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ప్రజలు ఇక్కడ డిపాజిట్లు కూడా రావు. ఈడ 11 సీట్లు గెలిచి నేను చెప్తే గెలిచాడంటే ఎక్కడ? సార్ నమస్తే, మీ పేరు సార్? సుబ్బారెడ్డి. సార్ ఏం చేస్తారు? మామూలుగా బిజినెస్. సార్ ఏంటి సార్ ఈ రోజున టీవీకే విజయ్ పార్టీ వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది, జగన్ వల్లే ఈ విధంగా విజయ్ మెజారిటీతో గెలిచాడని చెప్పి ఇటు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ మిగతా ఎమ్మెల్యేలు కార్యకర్తలంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఆ విజయ్ వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా ఏంటన్నా? సార్ జగన్మోహన్ రెడ్డికి హస్తం ఉంటే విజయ్ గెలవడం ఏంటండి? అసలు ఇక్కడ 175 సీట్లో 11 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ గెలిపెనకాల జగన్మోహన్ రెడ్డి ఉండాలనే ఒక పుకారు అనేది న్యూస్ ఛానల్లో కూడా వైసీపీ వాళ్ళు వదలగొట్టేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. వీళ్ళు 11 స్థానాలు తక్కువతో ఆయన మెజార్టీ వచ్చింది అక్కడ. ఈయన 11 స్థానాలు గెలిచి డిపాజిట్ లేకుండా ఉన్న వ్యక్తి ఆడికి పోయి తమిళనాడులో ఆయన గెలిపేటువంటి ఇవన్నీ దుష్ట ప్రచారాలు, దుష్ట వ్యవహారాలు. గత 5 ఏళ్ళ పరిపాలనలో కూడా ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి దోసుకొని ఎమ్మెల్యే కాడి నుంచి, కార్పొరేటర్ కాడి నుంచి, మంత్రి కాడి నుంచి ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి నాయకులు దోసుకొని పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? విజయ్ కొత్తగా పార్టీ పెట్టి గెలిచిన విజయ్ ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి వెనకాలండి హస్తం ఉందని ఒక పుకారు చేస్తున్నారు. కరెక్ట్ కాదు. విజయ్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ కోర్టుగా పనిచేసిన ఒక అమ్మాయి విజయ పార్టీలో ఎమ్మెల్యేగా సామాన్య మామూలు వెళ్ళి గెలిచి అక్కడ 7,000 చిల్లర మెజార్టీతో గెలిచి చెప్పింది. అది అలా ఉండాలి. కానీ ఈయన 11 సీట్లు గెలిచి నేను చెప్తే గెలిచాడంటే ఎక్కడ? ఈయన 11 సీట్లు ఆడ గెలిచి ఈయన పోయి సపోర్ట్ చేస్తే కదా ఆయన సీఎం అవుతాడా? ఇవన్నీ జరిగే కంటెంట్ ఉన్నోడు కట్అవుట్ అవసరం లేదని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారన్న. అంటే ఇక్కడ ఒక ఫోటో చాలు, అది జగన్మోహన్ రెడ్డి క్రేజ్, ఫోటో పెట్టుకునే విజయ్ గెలిచాడని చెప్పి ఇక్కడ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అటు పక్కన టీవీకే పార్టీ నాయకులు కూడా కానీ అటు కార్యకర్తలు కానీ ఫ్యాన్స్ కానీ మాట్లాడుతూ అసలు జగన్మోహన్ రెడ్డికి తన రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన అతను మాకు సపోర్ట్ చేశారంటే ప్రజలు ఎలా నమ్ముతారని చెప్పి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఏంటన్నా, ఎలా చూడొచ్చు అంటారు? తమిళనాడులో కూడా ఖండించారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మాకు సపోర్ట్ చేయడం ఏంటి, మేము గెలవడం ఏంటి, అవన్నీ ఉత్త మాటలు. వాళ్ళంతా ఉత్త డబ్బాలు కొట్టుకుంటున్నారు. అసలు ఆయన ఆడ గెలిపించేవాడు అయితే ఇక్కడ 11 సీట్లు ఎలా గెలిచాడు? ఈ నాయకులందరూ ఏమైపోయారు? నిన్న పోయిన కాస్త అసెంబ్లీ ఎలక్షన్లు ఏమైపోయారు? రేపు రాబోయే ఎలక్షన్లు చూడండి. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ప్రజలు ఇక్కడ డిపాజిట్లు కూడా రావు. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీలు, జిల్లా పరిషత్తుల్లో కూడా వీళ్ళకి డిపాజిట్లు కూడా రావు. వీళ్ళకి జనాలు ఇప్పటికీ వాళ్ళకి ఇవాళ ప్రజల్లో వచ్చిన సర్వే చేసుకుంటే 3% ఇంకా మైనస్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి 1% కూడా పైకి రాలా, 3% మైనస్కి వెళ్ళిపోయారు. అదంతా వీళ్ళు న్యూస్ ఛానల్లో డబ్బాలు కొట్టుకునే సోషల్ మీడియాలో వాళ్ళంతా దొంగలు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారో చూడండి. ఇవన్నీ వాళ్ళు చేసే డబ్బాలు తప్పితే అంతమించి ఏం కాదు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నరకం పాలన, నరకాసురుడు పరిపాలించాడు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మన రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు ఏంటి, మన రాష్ట్రానికి కావాల్సిన ఇండస్ట్రీస్ ఏంటి, మన రాష్ట్రం డెవలప్మెంట్ ఎలా చేయాలి, మనం ఉద్యోగాల కల్పన ఎలా చేయాలనే ఒక ఆలోచనతో కొన్ని వేల కోట్లు, కొన్ని వేల కంపెనీలు తీసుకొచ్చి ప్రతి జిల్లాలో కంపెనీ పెడుతున్నారు. ప్రతి జిల్లాలో ఒక ఇండస్ట్రీలు తెస్తున్నారు. నిన్న చూడండి, మన అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలో ఒక కంపెనీ తీసుకొచ్చారు, మెటీరియల్ తయారు చేసే కంపెనీ. ఆ కంపెనీ ద్వారా దాదాపు అక్కడ 10,000, 20,000 మందికి ఉద్యోగం కల్పన కల్పించడానికి కానీ అట్లాంటి కంపెనీలు తిరుపతిలో ఒకటి పెడుతున్నారు. అట్లాగే వైజాగ్లో ఇప్పుడు 5-6 ఇండస్ట్రీలు వచ్చినాయి. ప్రతి జిల్లా ఇండస్ట్రీలు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేస్తుంది. లోకేష్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రాబోయే 2029 ఎలక్షన్లో ఆ 11 సీట్లు కూడా వస్తాయా రావని డౌట్ ఉంటుంది. ఆ వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని మాకు తెలిసిన వరకు చెప్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం ఏముంది, జగన్మోహన్ రెడ్డి వల్ల మన రాష్ట్రం డెవలప్మెంట్ అయింది. గతంలో గూగుల్ కానీ, భోగవరపురం ఎయిర్పోర్ట్ విషయం అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉన్నప్పుడు గత 5 ఏళ్ల పాలనలో మన రాష్ట్రానికి ఏం వచ్చినాయి? అసలు వైసీపీ నాయకులు ఏం తీసుకొచ్చారు అసలు మన రాష్ట్రానికి? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో చేసింది ఏంటంటే ఒకటి చీపు లిక్కర్ అమ్ముకోవడం మెయిన్ ఒకటి, రెండోది ఇసుక అమ్ముకోవడం, మూడోది ఎక్కడున్న ప్రాజెక్టులన్నీ మూలన దోసేయటం. పోలవరం కానివ్వండి, ఎలుగోడి ప్రాజెక్టు కానివ్వండి, ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ ఎక్కడే మూతపడిపోవటం. వాళ్ళు కనీసం 1% కూడా చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చినాక
ఎలుగోడి ప్రాజెక్టు కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఇప్పుడు లేకపోతే అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో నడవడానికి రోడ్లే లేవు. అట్లాంటి రోడ్లు ఎక్కడ పెట్టినా బ్రహ్మాండంగా రోడ్లు వేసి బ్రహ్మాండంగా టీవీల్లో పేపర్లో కూడా ఫోటోలు వేస్తున్నారు. అప్పుడున్న రోడ్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే దాన్ని క్లారిఫికేషన్ చేసుకోమని ప్రజలకు చూపిస్తున్నారు. అలాగే అమరావతి కానివ్వండి, అమరావతిలో ₹1 పెట్టల 3 రాజధానులు అని చెప్పి జనాన్ని మోసం చేసి ఈ 3 రాజధానులతో రాష్ట్రాన్ని అడుగంటిపోయి అప్పులు బాధ చేసి జనాన్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి అసలు నక్కకి నాగలాగా అనుకున్నంత తేడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 2029లో మళ్ళీ సీఎం అవుతాడు, రాజధాని పూర్తి చేస్తాడు. ఈయనకి ఈ 11 సీట్లు కూడా రాకుండా పోతాయి అనేది మా ఆలోచన, మాకుండా అవగాహన. అంటే ఇక్కడ మాట్లాడినట్టన్నా మనం పోలవరం అంటే రైతులకు వెన్నుముక అనేది పోలవరం ప్రాజెక్ట్ ఒకటి, వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని చేయలేకపోయారు? ఇటు కూటమి ప్రభుత్వ నాయకులేమో అసలు ఈ 2-3 సంవత్సరాల్లో కూడా అది మొత్తం ఫుల్ఫిల్ చేస్తాము, జాతికి అంకితం చేస్తామని చెప్పి కూటమి నాయకులు అంటున్నారు. మరి గతంలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రులు అంబటి రాంబాబు కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ వాళ్ళు చూసాం. మరి ఒక అతనైతేనేమో 2021 కల్లా బుల్లెట్ దిగిద్ది వచ్చిద్ది, ఎందుకు కంగారు ఎందుకని చెప్పి ఒక మనిషి మాట్లాడారు. మరో మంత్రి అయితేనేమో అసలు ఇరిగేషన్ దానిలో ఎన్ని క్యూసెక్లు ఉంటాయి, అసలు ఎందుకు కడతారని చెప్పి కూడా అసలు నాకు తెలియదు అని చెప్పి ఒక మంత్రి మాట్లాడాడు. మరి ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే మంత్రి నిమ్మల రామానాయుడు పనితీరు కానీ, ఈ రోజు వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కానీ అసలు ఎలా జరుగుతుంది, పనులు ఎలా జరుగుతుంది అనుకోవచ్చు. అసలు గత ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు కూడా, ఒక మంత్రి ఏమో నాకేం అర్థం అవ్వలేదు అంటాడు పోలవరం వెళ్ళి, ఒక మంత్రి ఏమో ఎట దిగితే ముందు బుల్లెట్ దిగిందా లేదని ఒక ఆర్గ్యుమెంట్ ఒకటి చేస్తాడు. వాళ్ళు మంత్రులుగా ప్రజలకు సేవ చేసే వ్యక్తులైతే కాదు, అట్లాంటి వ్యక్తులు కాదు వాళ్ళు. ఇవాళ నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు మంత్రిగా, ఇవాళ చూడండి రెయ్యింబొగులు అర్ధరేత్రులు కూడా సొరంగాల్లోకి వెళ్ళిపోతున్నాడు. రైతుల సమస్యల గురించి పట్టించుకుంటున్నారు. పోలవరం కానివ్వండి, ఎలుగోడి ప్రాజెక్టు కానివ్వండి, పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు, రాయలసీమలో ఉన్న పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ 2014లో వచ్చినప్పుడు గవర్నమెంట్లో చేసిన వర్కులు తప్ప రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే రాయలసీమకి సస్యశ్యామలు చేస్తాడు, మనకేమో రత్నాలసీమ చేస్తాడు, మనల్ని బాగుపరుస్తాడు అనే జనం అంతా వాళ్ళందరూ ఎగబడి పాపం ఓట్లేస్తే లాస్ట్కి వాళ్ళకి తాగడానికి కూడా నీళ్ళు లేకుండా వాళ్ళ ప్రాజెక్టులన్నీ మూతపెట్టి ₹100 కూడా ఖర్చు పెట్టకుండా ప్రాజెక్టులన్నీ మూతపెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వాళ్ళ కాంట్రాక్టర్లు కానీ లేదా ప్రాజెక్టులు కానీ కొన్ని దత్తత వాళ్ళకి ఇచ్చి వాడు దోసుకున్నారే తప్పగా ప్రజలకు మేలు చేసింది ఏమీ లేదు. చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కానివ్వండి, ఇప్పుడున్న ప్రజెంటు మనకి స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇవాళ ఫస్ట్ క్లాస్లో వస్తున్నారు రాష్ట్రంలోని వచ్చిందంటే మన లోకేష్ బాబు గారు ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా బ్రహ్మాండంగా పరిపాలిస్తారు. పరిపాలన విధంగా జగన్మోహన్ రెడ్డికి ఈసారి కూడా డిపాజిట్లు కూడా రావని మనం చూసుకున్నట్లయితే ఈసారి అసెంబ్లీ స్థానాలు కూడా పెరగబోతున్నాయని చెప్పి వార్తలు వస్తున్న పరిస్థితి. 263 స్థానాలు 268 స్థానాల వరకు. గతంలో వైనాట్ 175 అన్న మనుషులు మరి ఈ రోజున ఇంకా స్థానాలు పెరుగుతాయి, మనం ఇంకా గెలుపు దిశగా అడుగేయాలని చెప్పి అంటా ఉన్నారు. ప్రజలు కూడా మళ్ళీ మన్న పొందుతారు, మనకే ఓటేసే దిశగా ప్రయత్నిస్తాను ప్రజలు కూడా అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అండ్ అసలు ఓవరాల్గా మళ్ళీ ప్రజలు వైసీపీ పార్టీని గెలిపించడానికి అన్న ముందడుగు వేస్తారనుకోవచ్చా లేకేంటి? వైసీపీకి ఓటైతే వేయరండి ఈసారి ప్రజలు. ఎందుకంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి అసలు ప్రతిపక్షం హోదా లేకుండా 11 సీట్లు ఉండి మేము గవర్నమెంట్ వచ్చి కౌంటింగ్ చేస్తుంటే రప అమ్మవారి దగ్గర తలకాయలు దిగినట్టు దిగుతుంది అని చెప్పి ఇప్పుడే ఈ రకంగా ప్రజలను భయపెడితే రేపొద్దున ప్రజలు అయ్యా బంగారంలా బతికోవడమే, వీళ్ళు గెలిస్తే రేపొద్దున మన రోడ్ల మీద కూడా దిగనని చెప్పి భయపడి వేసే ఓట్లు కూడా ఎవరు వేయరు. వాళ్ళకి 4 ఓట్లు వేయాలనుకునే అభిమానంగా ఆలోచించే వాళ్ళు కూడా రేపు రాబోయే వీళ్ళు చేసే ప్రవర్తనకి ఆ ఓట్లు కూడా వేయరని 100% మళ్ళీ 2029లో కూటమి ప్రభుత్వం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కళ్ళగంటమే, అంతకుమంటే ఏం లేదు.